నాకైతే అస్సలు నచ్చలేదండి సినిమా. సెకండ్ హాఫ్ అయితే మరీ డ్రాస్టిక్ డిజైన్. సెకండ్ హాఫ్ అయితే కనుక ఫస్ట్ హాఫ్ బాగుంది సినిమా. సెకండ్ హాఫ్ అయితే చాలా వరస్ట్ సినిమా అనమాట. సెకండ్ హాఫ్ అయితే కనుక అసలు భాగ్యశ్రీ ఫ్యాన్స్ అయితే ఎవరు ఉంటే కనుక ఎవరు సినిమాకి రావద్దు, ఏడుస్తారు కూర్చుని సినిమా థియేటర్లో. ఏం మాట్లాడుతున్నావు, బుద్ధి ఉందా అడగంగా ఎవరు అంటే కనుక ఎవరు నువ్వు అసలు అలా అడగగా సిగ్గులేదు. ఒక అమ్మాయి గురించి ఒక మనిషి. నువ్వు ఐరన్ లెగ్ ఫస్ట్, నువ్వు బ్రో ఐరన్ లెగ్, నువ్వు ముందు నువ్వు ఐరన్ లెగ్. ఎవడా ఐరన్ లెగ్ అంటారు అలా అడిగితే సిగ్గులేకుండా అడుగుతావు నువ్వు. అలా అడిగితే సిగ్గులేకుండా అడుగుతావా? అడిగితే సిగ్గులేకుండా అడుగుతావా? నువ్వు ఐరన్ లెగ్ మాట ఎందుకు మాడు? ఒక మనిషి గురించి ఐరన్ లెగ్ మాట ఎందుకు మాడుతావు? సిగ్గుందా నీకు అసలు? నీ పేరేంటి? నీ పేరేంటి? నీ పేరేంటి? ఒక మనిషిని ఐరన్ లెగ్ అంటావు, సిగ్గుందా నీకు అసలు? మాత్రం అస్సలు ఫెయిల్ కాలే. కాలర్ ఎత్తుకునే సినిమా మాత్రం సూపర్ ఉంది. మళ్ళా చెప్తున్నా, నేను లవ్లో ఫెయిల్ అయినా, లైఫ్లో ఫెయిల్ అయినా, అఖిల్ అభిమానిగా ఫెయిల్ కాలేదు. 100% కాలర్ ఎత్తుకునే సినిమా. ఇంకొకటి నాగార్జున గారికి ఒకటి చెప్తున్నా, అన్న నాగార్జున అంటే హీరో, నేను మిమ్మల్ని హీరో లాగానే చూస్తున్నా. విలన్ వేషాలు వేసి ఆవేశాలు వేసి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. నాగార్జున అంటే హీరో లాగానే ఉండండి. మీ దగ్గర డబ్బులు లేకపోతే చెప్పండి, మా ఇల్లు అమ్మాయినా నీకు డబ్బులు ఇస్తా. లవ్లో ఫెయిల్ అయినా, లైఫ్లో ఫెయిల్ అయినా, అఖిల్ అభిమానిగా మాత్రం ఫెయిల్ కాలే. సినిమా సూపర్ ఉంది. అయ్యా గారు సూపర్ హిట్ కొట్టారు. ఒక్కొక్క లెనిన్ అంటే మీనింగ్ ఏందని చాలా మంది అడిగాడు. లెనిన్ అంటే అంధుడు, అందులో కళ్ళు లేకుండా యాక్టింగ్ చేస్తారు. లాస్ట్లో రివీల్ అవుతుంది అది. 100% సినిమా యాక్టింగ్ పరంగా మాత్రం సూపర్. సినిమా మొత్తం సూపర్. అన్ని చెత్త రివ్యూలు నమ్మకండి, సినిమా మాత్రం సూపర్ ఉంది. చాలా బాగుందండి సినిమా. అఖిల్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. అఖిల్ అన్న కెరీర్లోనే బెస్ట్ ఫిల్మ్ ఇది. మామూలు ట్విస్టులు కాదు, అసలు ట్విస్టుల తర్వాత ట్విస్టులు. ఈ సినిమా ఎందుకు బాగుందంటే తమిళన్న అండి, తమిళన్న కాలు మీద పడిపోవచ్చు. మామూలుగా చేయలేదు అసలు. తమిళన్న ఎక్కిచ్చేసాడండి, హైప్ ఎక్కిచ్చేసాడు. ట్విస్టులు అయితే మామూలు ట్విస్టులు కాదండి, తల పేలిపోయింది అసలు. నేను చూస్తుండే సినిమా బాగుందండి. సినిమా చాలా ఇంప్రూవ్ అయిందండి. ముందర ఏజెంట్ తర్వాత నాకు జరిగిన మానసిక ఏంటి దీనికి ట్రామాకి ఇది చాలా బెటర్ అండి. బాగుంది, బాగుందండి. స్టోరీ బాగుందండి, ట్విస్టులు బాగున్నాయి. నాగవంశీకి కూడా ఒక మంచి హిట్ వచ్చినట్టే ఈ సినిమాతో. బాగుందండి. ఫస్ట్ లేదండి, మామూలు ట్విస్టులు కాదు. బాగుంది. ఎక్కడ పోయిందండి కేక్ అండి. అఖిల్ కెరీర్లోనే బెస్ట్ ఫిల్మ్. బాగుంది. లెనిన్ చెప్పాను నేను ఆల్రెడీ. ఈ సినిమాతో హైగా హిట్ కొట్టారు. తెలుగు సినిమా మీద ఒట్టు, ఇది ఇండస్ట్రీ హిట్ రాసి పెట్టుకొని నాగార్జున గారు ఈరోజు ప్రశాంతంగా నిద్రపడతారు. ఆయన పడ్డ కష్టంకి అఖిల్ వెయిట్ చేసిన ఈ ఇండస్ట్రీతో ఈ సినిమాతో హిట్ కొట్టారు. నెగిటివ్గా ట్రోల్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, ఖాళీగా ఉండే వాళ్ళు కామెంట్లు చేస్తారు, పనిలోని వాళ్ళు ట్రోల్ చేస్తారు. మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను మొక్కుకున్నాను ఈ సినిమా హిట్ అయితే తిరుపతి వస్తానని. అలాగే మీకు ఇచ్చిన మాట ప్రకారం తిరుపతి వెళ్ళి నెక్స్ట్ మీకు నేను వచ్చి మీకు కనిపించకపోతే నా పేరు మార్చుకుంటున్నాను. నా పేరు ప్రైమ్ నవీన్, పేరు మార్చుకుంటున్నాను. ప్రైమ్ నవీన్ అంటే పక్కా ఉంటుంది. నా ఫ్రెండ్స్కి, నా రిలేటివ్కి తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత గొప్ప సినిమా ఇచ్చారు మాకు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఒక ప్రీ ఇంటర్వెల్ దాకా లైక్ నార్మల్ పాసిబుల్ వెళ్ళిపోతుంటుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ట్విస్ట్ పైన ట్విస్ట్ జీ అని లేస్తుంది సినిమా ఇంటర్వెల్ అయ్యాక. మామూలుగా లేదన్న, అదిరిపోయింది. ఇంత మంచి యాక్టింగ్ పెట్టుకుని ఎందుకన్నా ఏజెంట్లు, మామూలు యాక్టింగ్ కాదు అసలు. పక్కా అవార్డు వస్తుంది, మామూలుగా లేదు. అయ్యగారే నెంబర్ 1. 100 కోట్లు షూట్ షాట్, నో డౌట్ 100 కోట్లు కొడతాడు. 5కి 3 అన్న. అసలు తమన్ కొట్టుడు ఉంటుందన్న. సీట్లు అదురుతున్నాయి సీట్లు. అసలు సాంగ్స్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ ప్లేస్మెంట్ కొంచెం బాగుంటే ఇంకా బాగుండు. అది పక్కన పెడితే యాక్టింగ్ అయితే బుర్రపాడు. అఖిల్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ కెరియర్ది. ఆయన ఫస్ట్ సినిమా అంత ఓపెనింగ్ రాకపోయినా 100 కోట్లు అయితే కొడతాడు పక్కా. మామూలు యాక్టింగ్ కాదు, వన్ మ్యాన్ షో అసలు. అన్ని అఖిల్కి ఫస్ట్ సూపర్ హిట్, ఇండస్ట్రీ హిట్. ఇప్పుడు ఈ దెబ్బకి ఇప్పుడు ఉన్న సినిమా అన్ని పోయినట్టే. పగని ప్రేమించారా లేకపోతే ప్రేమను ప్రేమించారా, దేన్ని ప్రేమించారు సినిమా? అన్ని కలిపి కొట్టాడు సినిమాలో, అన్ని కలిపి కొట్టాడు. అంటే అఖిల్ కంబ్యాక్ ఇచ్చాడు అనుకోవచ్చా? నంబర్ 1 ఇప్పుడు మాస్ హిట్. హీరోయిన్ క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉందన్న. ఆ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. ప్రీ ఇంటర్వెల్ క్లైమాక్స్లో ఎవడో సీట్లో కూర్చోడన్న. అఖిల్, భాగ్యశ్రీ, శివాజీ, ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉందన్న. తమ్మన బీజిఎం అయితే దొమ్మలు అదిరిపోయినాయి అన్న చెప్పాలంటే.
నాగార్జున గారు అన్నట్టు వస్తున్నాం కొడుతున్నాం వచ్చేసాం కొట్టేసాం సినిమా సూపర్ అంతే పక్కా సాటిస్ఫై అయినా న్యూట్రల్ ఆడియన్స్ ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతారు ఫ్యాన్స్ అయితే ఇంకా ఊగిపోతారు ఇంకా ఖచ్చితంగా చెప్తున్నాను అఖిల్ యాక్టింగ్ చెప్తున్నా అన్న ఏడిపిస్తాడు నవ్విస్తాడు ఇదే ఏం చేయగల అన్ని చేసినాడు అన్న ఆయన ప్రీవియస్ సినిమాలు అన్ని ఒక ఎత్తు ఇదో సినిమా ఒక ఎత్తు అన్న ఆయన అంతకుముందు అర్బన్ క్యారెక్టర్లు చేసినాడు విలేజ్ క్యారెక్టర్ అదర్ కొట్టేసినాడు అది సూపర్ సూపర్ అమ్మ నాకు సినిమా అయితే నాకు చాలా నచ్చింది ఎందుకంటే అయ్యగారు అయితే ఇది కంబ్యాక్ సినిమా అండి ఎందుకంటే ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది అలా కంటిన్యూషన్ ఎక్కడ బోర్ కొట్టదు ట్విస్ట్ మీద ట్విస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే ఇంకో దాని మీద వెళ్తుంది సినిమా అలా ట్విస్ట్ మీద ట్విస్ట్ అలా లాస్ట్ దాకా క్లైమాక్స్ దాకా మనకు చాలా ఎంగేజింగ్గా చూపించాడు సినిమా అయితే చాలా బాగుందండి మంచి కంబ్యాక్ మూవీ ఫర్ అఖిల్ అందరూ చూడాలి యాక్టింగ్ ఇంప్రూవ్ అయింది లాస్ట్లో మనకి ఏడిపించేస్తాడు కంప్లీట్ ఎమోషనల్ మూవీ అదే ఎమోషనల్ ఉంటుంది అన్నీ ఉంటాయి కింగ్ చెప్పాడు కదా హిట్ కొడుతున్నామని అతను మాట నిలబెట్టుకున్నాడు నిజంగా హిట్ కొట్టాడు సినిమా అయితే చాలా బాగుంది కళ్ళు మూసుకుని చూసాడు న్యాచురల్ గానే ఉంది అంతా బాగానే ఉంది నెగిటివ్ అయితే ఏం లేదండి సినిమా చాలా బాగుంది వస్తున్నాం కొడుతున్నాం నిజంగానే కొట్టాడు ఏదైనా వాళ్ళకి నచ్చింది నచ్చలేదని చెప్పలేం కానీ అంత మెయిన్గా సాంగ్స్ అన్వాంటెడ్ సాంగ్స్ బాగాలేదు కాదు డిస్టర్బెన్స్ జస్ట్ ఒక షార్ట్ వెల్ ట్రైడ్ బీజిఎం బాగుంది ఒక మెయిన్ ఎలివేషన్స్ దగ్గర బీజిఎం బాగుంది రెగ్యులర్నే మనకి కొంచెం బాగుంది హిట్ ఏమో ఇంకొక చెప్పలేము ఇట్స్ గుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు థియేటర్కి వచ్చి చూడండి లెనిన్ ఈజ్ ఏ ప్రాపర్ కమర్షియల్ ఫిలిం చాలా తర్వాత మన తెలుగు సినిమాలో ఒక ప్రాపర్ కమర్షియల్ ఫిలిం అంటే లెనిన్ నేను చెప్తున్నా మీకు స్టోరీ స్క్రీన్ ప్లే అన్నీ బాగుంటాయి యాక్టర్స్ అవన్నీ బీజిఎం ఆబ్వియస్లీ తమన్ని హీ విల్ ఎలివేటెడ్ బట్ స్టిల్ అందరు థియేటర్కి వచ్చి చూడండి ఫస్ట్ డే మిక్స్డ్ రివ్యూస్ రావచ్చు బట్ లేటర్ ఆన్ 2-3 days తర్వాత జనాలు విల్ కమ్ టు థియేటర్ అండ్ దే విల్ వాచ్ ద లెనిన్ బాగుంది మీకు క్యారెక్టర్స్ నుంచి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫిలిం థీమ్ వరకు మీకు కూర్చోబెట్టేస్తారు 2.5 hours యూ విల్ లేదన్న నేను చెప్తున్నా లైక్ ఫస్ట్ డే మిక్స్డ్ రివ్యూస్ రావచ్చు బట్ మీరు ఒకసారి థియేటర్కి వెళ్ళండి థియేటర్లో చూడండి సినిమా ఇట్స్ ఎ ప్రాపర్ కమర్షియల్ తెలుగు ఫిలిం మనం ఎప్పటి నుంచో కావాల్సి అనుకుంటున్నాం వీ గాట్ ఇట్ పక్క డౌటే లేదు అసలు దీంట్లో నేను చెప్తున్నా కదా ఇట్స్ లైక్ ప్రాపర్ ఫస్ట్ డే మిక్స్డ్ రివ్యూస్ రావచ్చు బట్ వన్స్ ఫ్యామిలీస్ వీళ్ళంతా వస్తే డెఫినెట్లీ హిట్ ఫిలిం అఖిల్ పొటెన్షియల్ మొత్తాన్ని వాడుకున్నాడు ఆయనకున్న యాక్టింగ్లో ఎంత పొటెన్షియల్ ఉందో అంతా వాడుకున్నాడు మొత్తం మిక్స్డ్ రివ్యూస్ వస్తాయి ఫస్ట్ డే బట్ అయినా కూడా ఎట్లా అంటే మహాభారతం రిఫరెన్స్ తీసుకున్నాడు అంతా సూపర్ ఉంది ఫిలిం ఫస్ట్ 10 minutes కూర్చోబెట్టేస్తాడు సినిమాలో కానీ అందరు ఎవ్రీ యాక్టర్ సర్ప్రైజ్ చేస్తారు ఏ ఎలిమెంట్ ఆయన ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఒకటి సినిమా కాదు అందరు కలిపి ఉంటారు మొత్తం మహాభారతంలో ఎంత మంది లీడ్ రోల్స్ ఉంటారో అట్లుంటుంది ఈ సినిమా మొత్తం చాలా బాగుంది అసలు అనుకున్నాం ఫస్ట్ కూడా కానీ అఖిల్ని మాత్రం సూపర్గా చూపించినాడు యాక్టింగ్ కూడా పీక్స్ ఇచ్చేసినాడు ఈ సినిమాకి అయితే మిగతా సినిమాలన్నీ వేరే విషయం కానీ ఇది మాత్రం చాలా ఇచ్చేసినాడు యాక్టింగ్ అయితే ఫస్ట్ నార్మల్గా రూరల్ బ్యాక్గ్రౌండ్లో నడిచిపోతుంది మొత్తం సాంగ్స్ కానీ లవ్ సీన్స్ కానీ అన్నీ నడిచి కానీ సెకండ్ హాఫ్ నుంచి అండ్ క్లైమాక్స్లో ఇచ్చిన ట్విస్ట్ కానీ సూపర్ ఉంటుంది సినిమాకి అది వేరే విషయం చెప్పాల్సింది ఫస్ట్ హాఫ్ తమన్ అట్లా లేపితే సెకండ్ హాఫ్ అఖిల్ యాక్టింగ్ లేపింది మొత్తం బిగ్ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే గత 5 సినిమాలు చూసాం కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్కడ కూడా హిట్ పడలేదు కానీ ఈరోజు అఖిల్ ఫ్యాన్స్కి అక్కినేని ఫ్యాన్స్కి అందరికీ మెమరబుల్గా గుర్తుండిపోయే రోజు అఖిల్ కెరీర్లో ఫస్ట్ హిట్ కొట్టినందుకు బిగ్ కంగ్రాచులేషన్స్ ఇంకోటి సినిమా అఖిల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట చెప్పాడు నేనేం మాట్లాడను పెద్దగా నా సినిమానే మాట్లాడుతుందని ఇప్పుడు పెద్దగా మాట్లాడింది సినిమా అందరూ విన్నోళ్ళు చూసిన వాళ్ళు గొప్పగా ఉందని చెప్తున్నారు కంపల్సరీ ఈ సినిమా ఇంకా హై రేంజ్కి వెళ్తుందని కోరుకుంటున్నాను బాగుందండి సినిమా అంటే ఏది మిమ్మల్ని బాగా హైలైట్ రచన క్యారెక్టర్స్ అన్నీ బాగున్నాయి అన్నీ గుర్తుపెట్టుకునే క్యారెక్టర్స్ బ్రహ్మాజీ గారి క్యారెక్టరు అది బాగా మీకు చానాళ్ళు గుర్తుంటుంది అదొకటి ఎవరు తర్వాత శివాజీది ఫ్లోలో కథ వెళ్ళిన తర్వాత ధర్మరాజు అవుదాం అనుకుంటాడు
అక్కడ డైరెక్టర్ ప్రతిభ కనపడుతుంది బాగా తను తీసాడు అనేది. అఖిల్ బాగా చేశాడు, చాలా అది న్యాచురల్గా చేసాడు. అది మదర్ యాక్టింగ్ టైప్లో సింపుల్గా చేశాడు. అది యాస బాగా పండించారు. ప్రతి పాత్ర దాంతో ఆ ప్రాంతం తాలూకు నేటివిటీ ఉంది. ఇంకా పాటలు కూడా ఆ ప్రాంతానికి తగ్గట్టుగానే ఉన్నాయి. తమన్ బీజియం బాగుంది, కానీ అతను లాస్ట్ అరగంట డామినేట్ ఎక్కువైంది, డ్రామా పోయింది. సౌండ్ ఎడిట్ ఫస్ట్లో ఉన్న కెమెరా వర్క్ అదే అది లేదు, అది మిస్ అయితే దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయింది. కానీ సినిమా బాగుంది, బ్లాక్ బస్టర్ హిట్. అది ఆల్మోస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది, అందరికీ మాస్ ఆడియన్స్కి నచ్చుతుంది. ఇప్పుడే లెనిన్ మూవీ చూసి వచ్చా బ్రో. కింగ్డమ్ యాక్చువల్లీ చెప్పాలనుకున్నది, కింగ్డమ్ మూవీలో భాగ్యశ్రీని ఎలా మిస్ అయ్యామో, ఆమె సీన్స్ కొన్ని తీసేయడం, సాంగ్స్ తీసేయడం జరిగింది. ఈ సినిమా వల్ల మాత్రం ఆమె ఫ్యాన్గా చెప్తున్నా, 2 కళ్ళు సరిపో బ్రో. సినిమాలో చూస్తున్నంతసేపు పీక్ సస్పెన్సెస్ కొన్ని ఉంటాయి సినిమాలో, ఎక్స్పెక్ట్ చేయలేము మనం. ఒక్కొక్క సీను ఒక్కొక్క సస్పెన్స్లో ఉంటుంది. స్టోరీ సెలెక్షన్, డైలాగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని పీక్స్లో ఉన్నాయి బ్రో. సినిమా మాత్రం హిట్, బ్లాక్ బస్టర్, అందరూ కూడా సీజీకి వస్తుంది. సినిమా బాగుందన్న, డీసెంట్ వాచ్, బాగుంది, నీట్గా ఉంది సినిమా. నా స్టోరీ రొటీనే, బట్ మెయిన్ ఆ ట్విస్ట్లు ఏవైతే ఉన్నాయో మనం ప్రిడిక్ట్ చేయలేము ఎంత ఆలోచించినా. అది డ్రామాలో బాగా బ్లెండ్ చేశారు. బేసిక్గా ప్రీ క్లైమాక్స్ అండ్ ఇంటర్వెల్, ఇవి స్ట్రెంగ్త్ సినిమాకి. ఈ 4 సీన్స్ వల్ల సినిమా నిలబడుతుంది. అఖిల్ చాలా బాగా చేశాడు. జస్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ 40 minutes అండ్ సెకండ్ హాఫ్లో ఫస్ట్ 40 minutes ఈ కూడా స్ట్రాంగ్గా ఉండుంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. డిసప్పాయింట్మెంట్ అని కాదు, అదే నేను చెప్పాను, ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు ఆ ఫస్ట్ 40 minutes అండ్ సెకండ్ 40 minutes. బట్ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, ఇంటర్వెల్ బ్లాక్, ఇవి డెఫినెట్లీ ఇట్ విల్ స్టాండ్. ఇట్ డిపెండ్స్, అంటే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దాన్ని బట్టి ఉంటుంది. కానీ బట్ ఖచ్చితంగా ప్రీ క్లైమాక్స్లో ట్విస్ట్ అయితే మాత్రం అందరినీ డిస్టర్బ్ చేస్తారు. అది చాలా ఇంపాక్ట్ ఉంది. జనం కూడా బాగా రిసీవ్ చేసుకుంటారని నమ్మకం మాకైతే ఉందండి. ఎందుకంటే సినిమా ఇప్పుడు అఖిల్ కెరీర్లో ది బెస్ట్ మూవీ. అసలు మనం ఆ ట్విస్ట్లకి అసలు వీ కాంట్ ప్రెడిక్ట్ అన్నమాట. అసలు సినిమాలో ఏం జరుగుతుంది మనం అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. అసలు సినిమా లాస్ట్ సీన్ దాకా కూడా అట్లాగే వచ్చింది. ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పడం, ఫ్లాష్ బ్యాక్లో ఒక్కొక్కటి మనం ఇంకోసారి నాకు వెంటనే రేపు మళ్ళీ నెక్స్ట్ షో కూడా ఎలా అనిపిస్తుంది నాకు, నిజం అంత బాగుంది అనిపించింది నాకు. లేదండి, మీరు ఒక్కటి చెప్తా, మీరు సినిమా చూసేటప్పుడు మీరు ఎవరైతే మంచోళ్ళు అనుకుంటున్నారో కాదు, లాస్ట్కి అందరూ మారిపోతున్నారు. మేము కూర్చొని ఓకే వీడు మంచోడు అనుకుంటాం. సెకండ్ హాఫ్ ఇంకా అసలు లేదు, వాడిని కంప్లీట్ డిఫరెంట్గా చూపిస్తారు. మొత్తం అంటే డబల్ క్యారెక్టర్ చాలా బాగుంది. చాలా ఇంప్రూవ్ అయింది. అఖిల్ యాక్టింగ్ చాలా బాగుంది. బాగుంది, చాలా బాగుంది. డైలాగ్స్ అనేవి ఎలా అయితే రాశారో చాలా బాగుంది. బాగుంది అంటే మేము ఎలా అయితే చూడాలనుకుంటాం అలా చూపించారు కరెక్ట్గా. స్టోరీ కొత్తగా అంటే ఉంది, అంటే ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు అఖిల్ అలా. సడన్గా అఖిల్ అలా చూసేసరికి చాలా బాగుంది స్టోరీ. ఇప్పుడు హిత్రీలో నానీలు ఎలా చూసామో సడన్గా అలా చూపించేసరికి చాలా బాగుంది సినిమా. ఒక్క మాటలో అంటే బుర్రపాడు. అయ్యగారే నెంబర్ 1. అసలు జెన్యూన్ గా ఏజెంట్ లాంటి మూవీస్ తర్వాత అయితే నిజంగా ఈసారి చాలా బాగా చేశాడు. యాక్చువల్లీ ఇంత అఖిల్ కి ఆల్మోస్ట్ కెరియర్ లోనే ది బెస్ట్ ఫిల్మ్ అనొచ్చు ఇంక ఇప్పుడు దాకా అయితే. ఏజెంట్ జనరల్గా ఎప్పుడు లవర్ బాయ్ అలా చూసేవాడిని, సడన్ గా యాక్షన్ థ్రిల్లర్ చూసి యాక్షన్ చాలా బాగుంటుంది. మొత్తం ట్విస్ట్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. అసలు మొత్తం బాగా ఇంప్రూవ్ అయ్యింది. ఈ కొత్త లుక్లో అయితే చాలా బాగుండింది. ఇంతకుముందు ఎప్పుడు మంచి లవర్ బాయ్ లుక్లో ఉండేసారి కల్లా ఇంత అలవాటు అవ్వలే, కానీ క్రేజీ రంగస్థలం వైబ్స్ వచ్చాయి కొంచెం. చాలా న్యాచురల్గా ఉంటుంది. ఈ స్లాంగ్ మాట్లాడడం కానీ వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్, లుక్స్ అన్నీ బాగా సెట్ అయ్యాయి. నాకు లవర్ బాయ్గా నచ్చాడు, కానీ ఈ లుక్ చాలా లేదు. ఇలా అంటే చెప్తా, ఇలా ఇంకా లేదు అదే చెప్తున్నా, ఈ లుక్ చాలా నచ్చింది నాకు. ఇంకా తమన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్, అసలు ఇంకా చాలా బాగా కొట్టారు. అన్న అమ్మ బా హిట్, డెఫినెట్లీ హిట్ కొట్టేశాడు. బ్లాక్ బస్టర్. ఒక్క మాటలో చెప్పడం కష్టం,
అసలు అఖిల్ గురించి పక్కన పెడితే భాగ్యశ్రీ కూడా ఎంత బాగా చేసిందంటే యాక్టింగ్, ఇంకా వామో. మళ్ళీ విలన్ చెప్పి మొత్తం ఎండింగ్లో వసంత్ అని చెప్పి ఇంకో క్యారెక్టర్ కూడా చాలా బాగుండింది యాక్టింగ్ అంతా కూడా. ట్విస్ట్లు అయితే ఫస్ట్ హాఫ్ కొంచెం స్టార్టింగ్లో బోరింగ్గా ఉంటుంది. ఉన్నాయి.